దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి మన హృదయాలను సిద్ధం చేద్దాం. లోకమంట ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉందంటే, నాట్ ఫర్ ప్రీచింగ్ క్రిస్టియన్, ప్రాక్టైజింగ్ క్రిస్టియన్. లోకమంట చెప్పే క్రైస్తవుడి గురించి చూడలేదంట, అనుసరించి చూపించే క్రైస్తవుడి గురించి లోకం ఎదురు చూస్తూ ఉందంట. కానీ చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా అండి? ఎలా ఉన్నారు? మాట్లాడండి. ఎలా ఉన్నారు? ప్రీచింగ్, సింప్లీ ప్రీచింగ్, ఇట్స్ ఓవర్, డ్యూటీ అయిపోయింది. ఆ క్రైస్తవులు లోకానికి అవసరం లేదు. యేసుక్రీస్తు కూడా అలా ఉండమని చెప్పలేదు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు అంటే, శిష్యులు పాదాలు కడిగిన సందర్భంలో ఆయన అన్నాడు, నేను చేసినట్టు మీరు కూడా. దట్ ఈస్ ప్రాక్టీసింగ్. అసలు చాలామందికి అండి ప్రాక్టీసింగ్ అసలు లేనే లేదు. చాలా వింటాం దేవుని యొక్క వాక్యాలు, విని బాగుంది అని సరిపెట్టుకుంటే కుదరదు. దానివల్ల నీకు వచ్చిన పెద్ద ప్రయోజనం కూడా ఏం లేదు. విను వారు మాత్రమే కాక దాని ప్రకారం అది కావాలి క్రైస్తవత్వానికి. దినాన డెస్టినేషన్ ఆఫ్ క్రిస్టియన్ చేసే క్రైస్తవుడు కావాలి, మాట్లాడే క్రైస్తవుడు కాదు కదండి. లోకానికి కూడా కావాల్సింది క్రీస్తు అనుకరణ కావాలి, క్రీస్తును పోలిన వ్యక్తులు కావాలి, యేసుక్రీస్తు గుణాతిశయములో ప్రచురించగలిగిన వ్యక్తులు కావాలి. ఈరోజు చాలామందికి మాట్లాడడం అయితే చాలా చెప్తామండి, మాట్లాడడం. యేసుక్రీస్తు వారు తన జీవిత కాలంలో ఏదైతే మాట్లాడాడో, ఏదైతే ప్రబోధించాడో అది తన జీవితంలో ఆయన చేసి చూపించాడు. ఆయన నేను జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ, వీ షుడ్ బి ప్రాక్టైజింగ్ క్రిస్టియన్, నాట్ ప్రీచింగ్ క్రిస్టియన్. ఈ దినాన నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎప్పుడైతే ఆ మెట్లోకి ఎదుగుతామో, ఎప్పుడైతే మన జీవితంలో క్రీస్తును చూపిస్తామో, యేసు క్రీస్తు లేని కొరతను నువ్వు తీర్చగలిగిన వారమై ఉండాలి కదండి. ఏడి క్రీస్తేడి, క్రీస్తేడి అని లోకం ఎదురు చూస్తున్న లోకానికి నీవు క్రీస్తు యొక్క మార్గాన్ని, క్రీస్తును ప్రబోధించినప్పుడు, క్రీస్తును చూపించినప్పుడు లోకంలో ఆ కొరత తీర్చబడుతుంది. ఫిలిప్పు యేసుక్రీస్తు వారు ప్రతిసారి కూడా, శిష్యుడైన ఫిలిప్పుతో దేవుడు ప్రతిసారి కూడా ఇదే అంటా ఉన్నాడు, తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, తండ్రి 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 తండ్రిని ప్రతిసారి కూడా యేసుక్రీస్తు వారు ఫిలిప్పుకు చెప్తూ ఉంటే ఫిలిప్ అన్నాడు, ప్రతిసారి తండ్రి అంటావు, తండ్రిని మాకు చూపించు ప్రభు ఒకసారి అన్నాడు. గుడ్ డిజైర్ కదండి. తండ్రిని చూడాలన్న ఆశ వచ్చింది. ప్రభు అద్భుతమైన మాట, ఒక మాట అన్నాడు, ఫిలిప్పు నేను ఇంతకాలం ఉన్నాను, తండ్రి నువ్వు చూడలేదా? నన్ను చూసిన వాడు, రైట్, ద సేమ్ వీ షుడ్ డూ దట్ థింగ్. అదే చేయాలి మనం. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు ప్రభు ఎలా చెప్పాడో, నన్ను చూస్తే చాలాయా, బైబిల్ గ్రంథం నువ్వు చదవని అవసరం లేదు అని చెప్పాలి. నన్ను చూస్తే నీకు క్రైస్తవులాగా అనిపించట్లేదా? చాలామంది నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీవు క్రైస్తవుడువా అని నిన్ను ఎవరైనా అడిగారు అంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్. చాలామంది మీరు క్రైస్తవులా అని ఎగైన్ దాని పక్కన ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారనుకోండి, డౌట్. నిన్ను చూసి వాళ్ళకు ఒక అనుమానం వెల్లుబికింది, ఒక డౌట్ క్రియేట్ అయింది వాళ్ళకి. నీ జీవితం ఎడల ఇంకా వారికి అనుమానం ఉంది, వెదర్ యు ఆర్ ఎ క్రిస్టియన్ ఆర్ నాట్. నీవు క్రైస్తవుడువా కాదా, ఇంకా డౌట్ వాళ్ళకు ఉంది. డౌట్ ఉంది అంటే నీ జీవితం క్రీస్తును పోలిన జీవితంగా లేదేమో, మేబీ లేదు. అందుకే కదా డౌట్ క్రియేట్ అయింది. మీరు క్రైస్తవులా అని ఎందుకన్నాడు? మీరు క్రైస్తవులు కాదు అనాలి. ఎలా చెప్పావు? నిన్ను చూసి చెప్పానని చెప్పాలి. అవునండి, ఇది చెప్పాలి. ఇంత మంచివాళ్ళు ఎలా అయ్యారు, మీరు ఇంత చక్కగా ఎలా మాట్లాడుతున్నారు? నిజంగా భారతదేశం ఏ రోజో గొప్ప దేశముగా పరిగణించబడడానికి మీరు ఒక కారణం అవుతారు భవిష్యత్తు కాలంలో అన్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను చాలా మంది పండితులు కలిసి.
ఇంత మంచిగా మీరు ఎలా మాట్లాడుతున్నారండి? అసలు ఇంత మంచి భాష మీరు ఎలా మాట్లాడుతున్నారు? అస్సలు మీరు మాట్లాడుతుంటే మేము అసలు ఆ నుంచి కదలాల్సిన పరిస్థితి కల్పించట్లా, ఏడే ఉండాలనిపిస్తుంది. ఇంత మంచోళ్ళు ఎలా అయ్యారు? ఇంత మంచి బుద్ధులు ఎలా వచ్చినాయి మీకు అని విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆయనంట అందరం తీసుకెళ్ళి ఆయన రూమ్లోకి తీసుకెళ్ళి కర్టన్ తీసి చూపించాడంట. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై లైఫ్ అని. దట్ ఇస్ నథింగ్ బట్ బైబుల్. ఆయన దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాను. హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ ప్రీచింగ్ క్రిస్టియన్, ప్రాక్టైజింగ్ క్రిస్టియన్. చెప్పే క్రైస్తవుడు కాదు, చేసి చూపించే క్రైస్తవులు నేటి దినానికి ఎంతైనా అవసరమని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మంచి క్రైస్తవులుగా, క్రీస్తును పోలిన క్రైస్తవులుగా, దేవునిని లోకానికి చూపించే క్రైస్తవులుగా నేటి దినాన మన జీవిత గమ్యం ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో బైబిల్ గ్రంథంలో వింటే సరిపోదు, ఇద్దరు విన్నారు. బండ మీద కట్టిన వాడు విన్నాడు, ఇసుక మీద కట్టిన వాడు విన్నాడా లేదా? వినడంలో ఇద్దరికి ఏ తేడా లేదు కదా. కానీ తేడా అంతా ఎక్కడొచ్చింది? విని దాని ప్రకారం చేసింది ఒక్కడే. ఎవడాడు? బండ మీద కట్టినవాడు. వినడానికి ఏ తేడా లేదు. ఈరోజు మనం కూడా చాలా మంది ఇందులో మనం బుద్ధి ఉన్న వాళ్ళం ఎంతమందో, బుద్ధి లేని వాళ్ళం ఎంతుందో. మనం వినడానికైతే అందరం వింటున్నాం, కానీ వినడంతో క్రైస్తవత్వానికి ఎప్పుడు పరిపూర్ణత రాదు. వినడం 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 దాని ప్రకారం చేసినప్పుడు మన జీవితంలో పరిపూర్ణతను పొందుకోగలుగుతాం. యెఫ్తా దేవుని చేతిలో నాయకునిగా మలచబడిన బాధితుడు. హి వాజ్ ఎ విక్టిమ్. బైబిల్ గ్రంథంలో బాధితుడు దేనిగా మలచబడ్డాడంట? అందరు చెప్పండి, బాధితుడు దేనిగా మలచబడ్డాడు? గుడ్. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎంతమంది బాధితులుగా ఉన్నారు ఇక్కడ ఈ దినాన. బయటికి చెప్పుకోలేని బాధలు ఎన్నైతే ఉన్నాయో, వెన్ యు కమ్ టు ద క్రాస్, వెన్ యు కమ్ టు ద లార్డ్, గాడ్ విల్ గివ్ యూ విక్టరీ ఓవర్ ఆల్ యువర్ సర్కమ్స్టాన్సెస్. బాధితుడు నాయకుడిగా మలచబడ్డాడు. ఒక్కటే తేడా, బాధితుడికి నాయకుడికి మధ్యలో దేవుని హస్తం ఉంది. ఇది గమనించాలి. ఇదే చాలా మంది అండి బాధలు 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 ప్రతిసారి కూడా కనిపించిన ఏ ప్రేయర్లు ఎట్లా చూసినా బాధలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి. దెన్ వాట్ అబౌట్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్? దేవుని కరుణాహస్తమును గురించి ఏం చేశావు? మోషేతో దేవుడు అంటున్నాడు, మోషే దేవుని బాహుబలం తక్కువైంది అనుకున్నావా? దట్ ఇస్ క్వశ్చన్. దేవుని చేతిలో నాయకుడిగా ఈ వ్యక్తి మలచబడ్డాడు. యెఫ్తా. ఏంటండి ఆయనకు వచ్చిన బాధ? ఆయనకు వచ్చిన కష్టం ఏంటి అసలు? బాధితుడిగా ఎందుకు ఆయన పరిగణించబడ్డాడో నేనంటున్నాను, ఈ ప్రపంచంలో ఎవరికి లేని అవమానం ఆయనకు కలిగింది. ఎవరికి లేని తృణీకారం బహుశా ఇంకెవరు పొందలేదేమో. ఈ వ్యక్తిని గురించి నువ్వు విన్న తర్వాత, ఈ వ్యక్తిని గురించి నువ్వు ఆలోచించిన తర్వాత, ఈ వ్యక్తి యొక్క జీవిత విధానం నువ్వు తెలుసుకున్న తర్వాత నేను అంటున్నాను, నీ బాధల గురించి నువ్వెన్నడూ బాధపడకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని హస్తం ఉంది నిన్ను ఆదుకోవడానికి, దేవుని హస్తం ఉంది నిన్ను లేవనెత్తడానికి, దేవుని హస్తం ఉంది. ఒకవేళ ఓటి కుండగా పగిలిపోయిన కుండగా ఉంటే నిన్ను ఒక నూతన పాత్రగా చేయడానికి దేవుని హస్తం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నాయకుడిగా మలచబడ్డాడు. ఎవరండి మలచబడ్డాడు? ఒక బాధితుడు కదా. మనం చాలాసార్లు బాధలు బాధలు బాధలు, కష్టాలు కష్టాలు కష్టాలు, దుఃఖం దుఃఖం దుఃఖం, అన్ని బాధలేనండి నాకు. నా బాధలు ఎవరికి లేవు. ఒకవేళ ఈ యెఫ్తా నాయకుడిగా మలచబడ్డా యెఫ్తా బాధలు విన్న తర్వాత నేను అంటున్నాను, నీ బాధలు బాధలే కాదు, అసలు నీ కష్టాలు కష్టాలే కాదు, నీ ఏడుపు ఏడుపే కాదు. వాట్ అబౌట్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్? దేవుని బాహుబలం తక్కువైంది అనుకున్నావా? ఎందుకు ప్రతిసారి దాన్ని పట్టుకొని జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది కదా. జీవితాన్ని నలగొట్టుకుంటున్న వాళ్ళు చాలా మంది, జీవితం అర్థం తెలుసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయిన వారు మరి ఎంతమందో.
వెనక్కి వెళ్ళినవాడు కాదు. ధీరత్వాన్ని చూపి దేవుని మీద ఆధారపడి కష్టాల కడలిలో పైకి ఎగిరిన కెరటం యెఫ్తా. అందుకే అండి, ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ ద బైబిల్ యెఫ్తా. ఈరోజు ఈ వ్యక్తిత్వాన్ని తెలుసుకున్న తర్వాత, ఈ వ్యక్తి తన జీవితంలో ఎలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడో తెలుసుకున్న తర్వాత, అదే దారిలో నీవు నిన్ను నడవాల్సి ఉంది, అదే మార్గంలో నీవు నేను ప్రయాణించవలసి ఉంది. యెఫ్తా మనందరికీ ఒక మంచి ఆదర్శంగా జ్ఞాపకం చేస్తున్న న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు అంట. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదన్నరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండ్రి. కొంతకాలం అయిన తర్వాత అమోనీలు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, అమోనీలు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశము నుండి యెఫ్తాను రప్తించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీలతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసిదరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారు అవుదువని యెఫ్తాతో అండ్రి. అందుకు యెఫ్తా, అమ్మోనులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు అధికారి నవుదునా అని గిలాదు పెద్దలను అడిగగా, గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన యువకుల మధ్యను సాక్షిగా ఉండునుగా కానీ యెఫ్తా తండ్రి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమ ప్రధానులుగాను అధిపతులుగాను అతను నియమించుకుండ్రి. అండర్లైన్. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. అండర్లైన్. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించిని. ఇది యెఫ్తా యొక్క చరిత్ర. న్యాయాధిపతుల గ్రంథాన్ని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అవును, ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుంటున్నామంటే ఆ వ్యక్తి ఆ పుస్తకంలో ఎందుకు రాయబడ్డాడో తెలుసుకోవాలి. అవును, బైబిల్ గ్రంథాల్లో న్యాయాధిపతుల గ్రంథం క్రీస్తు పూర్వం 1380వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 1050 సంవత్సరాల మధ్య చరిత్ర ఇది. దాదాపు ఈ న్యాయాధిపతుల గ్రంథం అక్షరాల 350 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ న్యాయాధిపతుల గ్రంథానికి. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని ఏమన్నారు అంటే, ఇశ్రాయేలీల జీవితంలో అది ఒక చీకటి అధ్యాయం, అనగా ఇశ్రాయేలీల జీవితంలో అదొక విషాద చరిత్ర, అది చెప్పలేని చరిత్ర, తీరని బాధలు, దేవునికి బహుగా దుఃఖము తెప్పించిన దినాలు. ఎన్ని సంవత్సరాలు అంటే అక్షరాల 350 సంవత్సరాల చరిత్ర ఉంది న్యాయాధిపతుల గ్రంథంలో. మీరు గమనించారా? ఒక విషాదకరమైన సంగతి ఏంటో తెలుసా? న్యాయాధిపతుల చివరి గ్రంథం, న్యాయాధిపతుల చివరి అధ్యాయంలో టిప్పండి చెప్తాను. న్యాయాధిపతుల చివరి అధ్యాయం అనగా 21వ అధ్యాయం చివరి వచనం కూడా విషాదముగా ముగించబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ఏంటంట ప్రవర్తించుచు వచ్చెను. చూసారా? ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకంట రాజు లేడంట, ప్రతి ఒక్కడు ఏంటంట ఎలా ప్రవర్తించారంట? ఇష్టానుసారంగా, ఎవడిష్టం వాడిదే. బైబిల్ గ్రంథంలో రాయబడింది, దేవోక్తి లేని ఎడల ప్రజలంట కట్టడి లేక తిరుగుదురు. వేర్ దెర్ ఇస్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్. అంతే కదండి. దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టడి విడిచి తిరుగుదురు. ఎవరికి భయం లేదు దేవుడు అంటే వాళ్ళకి. ఏ దేవునికి ప్రతినిధులుగా ఇశ్రాయేలీయులు ఉండాలో ఆ దేవుడు అంటే వాళ్ళకి అసలు లెక్కే లేదు. దేవుడిని మర్చిపోయారు. దేవుడు వారిని 430 సంవత్సరాలు
ఐగుప్తు యొక్క బానిసత్వంలో మగ్గిన తర్వాత దేవుడు వారిని విడిపించిన తర్వాత కానానులోకి వారిని ప్రవేశపెట్టేటప్పుడు దేవుడు చాలా వాళ్ళకి సమగ్రమైన చట్టాన్ని ఇచ్చాడు. వాళ్ళకి ఏం చెప్పాడంటే, జాగ్రత్త, మీరు ఏ దేశంలోకి మిమ్మల్ని పంపిస్తున్నానో అక్కడ ప్రజలతో మీరు సంబంధం పెట్టుకోకూడదు. 2, ఆ ప్రజల యొక్క దేవతల్ని మీరు మొరకకూడదు. 3, ఆ ప్రజలతో పెళ్లిళ్ళు చేసుకోకూడదని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు ఇశ్రాయేలీలకి కానాను దేశానికి ఇచ్చేటప్పటికి వాళ్ళకి దేవుడు చాలా స్పష్టంగా బోధించిన విషయాలు ఏంటంటే, ఆ కానానులో ఉన్న జాతులందరినీ వెళ్ళగొట్టాలి. 2, అక్కడున్న ప్రజలతో సంబంధాలు పెట్టుకోకూడదు. 3, వారి దేవుళ్ళకి మీరు మొరకకూడదు. 4, వారితో మీరు బియ్యం పొందకూడదు. ఇది దేవుడు చెప్పాడు. విషయం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే చెప్పాడో అన్నీ చేశారు వాళ్ళు. కానీ మనం కూడా అంతే కదా, చాలాసార్లు దేవుడు చేయమన్నా చెయ్యం, దేవుడు వద్దన్నది చేస్తాం. అది మానవ నైజం. బైబిల్ గ్రంథంలో రాయబడింది, వాడు పుట్టుకతోనే బాలుడంట, మూఢత్వం బాలునిలో స్వాభావికంగా పుట్టును. వాడంట పుట్టుకతోడనే అబద్ధాలు ఆడుతున్నాడట. వచ్చేసింది స్వభావం కదండి, వచ్చేసింది స్వభావం. ఎక్కడ పోతుంది స్వభావం? దేవుడు ఏదైతే వద్దన్నాడో, ఎవరితో అయితే సంబంధాలు పెట్టుకోవద్దన్నాడో, జ్ఞాపకం చేస్తున్నాను, తిరిగి అదే తప్పు. ఇశ్రాయేలు జీవితంలో ఇది న్యాయాధిపతుల గ్రంథం ఒక చీకటి అధ్యాయం. ఇశ్రాయేలీలకి ఒక సైకిల్, వారు ఎలా తప్పు చేశారో దేవుడు ఏం చేశాడో ఇశ్రాయేలీలకి ఒక సైకిల్ మీకు కనిపిస్తూ ఉంది. ప్రభువుని సేవించవలసిన ఇశ్రాయేలీలు ఏం చేశారంటే పాపం చేశారు. పాపం అంటే ఏం చేశారంటే విగ్రహారాధన చేశారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, ఏ ప్రజలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదో ఆ ప్రజలతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారు వాళ్ళు. అంత మాత్రమే కాదు, ఆ ప్రజల యొక్క విగ్రహాలను మొక్కారు వీళ్ళు, దేవుళ్ళుగా ఆరాధించారు. అందుకే దేవుడు కోపం వచ్చింది వాళ్ళ మీద. పాపము, విగ్రహారాధన చేశారు. అవును, పాపము చేసిన వాడు ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడే కదా. అవును, పాపానికి దాసులయ్యారు. తర్వాత వారు బానిసత్వంలోకి వెళ్ళి ఎప్పుడైతే దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించాడో, వాళ్ళు శత్రువులు బాధలు భరించలేక దేవునికి ఎలుగెత్తి ఏడ్చారంట. అవును కదా, శిక్షించేది ఆయనే, మళ్ళీ ప్రార్థన చేస్తే కనికరించేది ఆయనే కదండి. అవును, దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తాడు అంటే మనల్ని చంపాలని కాదు. వింటున్నారా? మనల్ని భూమి మీద నుండి లేకుండా చేయాలని కాదు. ఆ శిక్ష మనకి పాఠాలు నేర్పించాలి. ఆ శిక్ష సరైన దారిలోకి తేవాలి. మీరు గమనిస్తున్నారా? స్కూల్లో పంతులు గారు లేదా టీచరు విద్యార్థిని ఊరికే కొట్టడు. ఈ కొట్టడం వెనక ఒక ఉద్దేశం ఉంది, ఈ శిక్ష వెనక ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఈ శిక్ష వాడిని చంపడానికి కాదు. ఈ శిక్ష వల్ల ఆ విద్యార్థి ఏమవ్వాలి? వాడి జీవితం ఏమవ్వాలి చెప్పండి? బాగా అవ్వాలి కదా. దారి తప్పిన విద్యార్థి దారిలోకి రావాలి. జ్ఞానం లేని విద్యార్థికి దెబ్బలు జ్ఞానం తీసుకొస్తాయి. దారి తప్పిన విద్యార్థి దారిలోకి వస్తాడు. అంతే. ఇశ్రాయేలీలకు కూడా దేవుడు నేర్పించిన శిక్ష ఇదే. వారు పాపం చేస్తున్నారు, దేవుడు శిక్షిస్తున్నాడు. తిరిగి వారు దేవునికి మొరపెడుతున్నారు. కనికరించిన దేవుడు మళ్ళీ వాళ్ళని శత్రువుల చేతుల నుంచి విడిపిస్తున్నాడు. ఇది తర్వాత చూడండి, వాళ్ళు దేవునికి మొరపెట్టగా ఏ శత్రువుకైతే దేవుడు అప్పగించాడో ఆ శత్రువు చేతుల్లో నుండి తన బిడ్డలైన ఇశ్రాయేలీని దేవుడు విడిపించడానికి ఇశ్రాయేలీలకి దేవుడు ప్రత్యేకమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అదే న్యాయాధిపతుల వ్యవస్థ. వీరినే ఏమన్నారు అంటే న్యాయాధిపతి అన్నారనమాట. అంటే ఈ న్యాయాధిపతి పని ఏంటంటే ఇశ్రాయేలీలను శత్రువుల చేతుల నుండి ఏం చేయాలి? విడిపించాలి. అందరూ చెప్పండి. న్యాయాధిపతి పని ఏంటంటే ఇశ్రాయేలీలను శత్రువుల చేతుల నుండి విడిపించాలి. ఈ న్యాయాధిపతి పని. తర్వాత ఈ న్యాయాధిపతి వస్తాడు, ఇశ్రాయేలీని శత్రువుల చేతుల నుండి విడిపిస్తాడు. కొద్ది కాలం మళ్ళీ ప్రభువుని ఆరాధిస్తారు, ప్రభు నమ్మకంగా ఉంటారు, మళ్ళీ పాపం చేస్తారు. అంటే నేను అంటున్నాను, ఇది ఒక సైకిల్ చక్రంలాగా తిరిగిందండి ఇశ్రాయేలు జీవితం అంతా కూడా. చెయ్యొద్దన్న పాపమే మళ్ళీ చేస్తారు, వద్దు అన్న దాని వైపే మళ్ళీ వెళ్తారు. ఇశ్రాయేలీలు మళ్ళీ 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 పాపం చేశారంట. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అనుకోవాలి. వింటున్నారా? మనం తప్పు చేస్తే ఒకసారి ఆలోచించండి.
మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తే ఏమనుకోవాలి? ఎంత ప్రేమ కలిగిన వాడు అనుకోవాలి. ఎన్నిసార్లు నీ తప్పులను క్షమిస్తాడాయన, ఎన్నిసార్లు నిన్ను ఉపేక్షిస్తాడాయన, ఎన్నిసార్లు కరికరముతో నీ మీద జాలి కలిగి నిన్ను చంపకుండా అట్టిపెట్టాడు. ఆలోచించారా? సేమ్ ఇశ్రాయేలుని కూడా దేవుడు కనికరిస్తున్నాడు. కానీ అదే పాపం మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. అదే పాపం మనం కూడా చాలాసార్లు అండి, ప్రభా ఇంకెప్పుడు పాపం చేయండి ఆయన అంటావు, బయటికి వెళ్ళి అదే పాపం చేస్తావు. ఇంకెప్పుడు బీడీలు లాగనంటావు, మళ్ళీ వెళ్తావు, మళ్ళీ బీడీలు కొంటావు. ఇంకెప్పుడు నేను సీరియల్ చూడండి అంటావు, మళ్ళీ వెళ్తావు, మళ్ళీ సోమవారం నుంచి రొటీన్ నీ లైఫ్, మళ్ళీ 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 చేస్తావు. దేవుడు తాటలు అంటారా? దేవుడు యొక్క ఓర్పుకి పరీక్ష పెడతావా? కాదు కదా. జాగ్రత్త, దేవుని ఓర్పుకి హద్దులు ఉన్నాయి. దేవుని యొక్క ఓర్పు చేతగానితనం కాదు. అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. దుష్టుడు తన దుర్మార్గతలో నశించిపోవడం. లేకపోతే దేవునికి ఎంత అండి? దేవునికి అసలు ఆయన కోపం నిమిషం మాత్రం కూడా ఉంటుందంటారా? అసలు ఒకవేళ ఉంటే మన పరిస్థితి ఏంటి అసలు ఆలోచించారా? ఎన్నిసార్లు దేవునికి వెక్కసం కలిగించావు, నీ పాపం కూలిపోయి ఎన్నిసార్లు దేవుని నామానికి అవమానాన్ని తీసుకొచ్చావు. ఇశ్రాయేలీలు మళ్ళీ 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 అదే తప్పు. వద్దన్న విగ్రహాలు, వద్దన్న ప్రజలతో సంబంధాలు, వద్దన్న ప్రజలతో వియ్యం పొందడం, వాళ్ళ పెళ్ళిళ్ళు, వీళ్ళు వాళ్ళు. ఇశ్రాయేలీలు అన్యులతో కలిసిపోయాను. ఏ ప్రజలైతే, ఏ ఇశ్రాయేలీలైతే దేవునికి ప్రతినిధులుగా భూమి మీద ఉండాలి, అదే ప్రజలు అన్యులతో కలిసిపోయారంట. ఇప్పుడు అన్యులకి ఇశ్రాయేలీలకి ఏ తేడా? సేమ్. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి కదా అండి. చాలా మంది క్రైస్తవులు జీవితాంతం ఒప్పుకుంటానే ఉంటారంట, ప్రభువా నేను పాపిని. ఎంతకాలం? ప్రభువా ఏంటోనైనా మళ్ళీ మళ్ళీ నేను అదే తప్పు చేస్తున్నాను, ప్రభువా చేయకుండా నాకు సహాయం చేయి. సహాయం చేశాడు కదా ఆయన, వద్దన్నాడు కదా, మళ్ళీ నువ్వు చేస్తున్నావు పాపం. ఇశ్రాయేలీలు మళ్ళీ మళ్ళీ అదే పాపం. కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అన్ని తప్పులు చేసినాడు ఇశ్రాయేలీలు. అన్నిసార్లు దేవుని విసిగించినా దేవుడు వాళ్ళని విసర్జించలేదు కదా. పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత అనే మాట 80 సార్లు ఉంది. పాత నిబంధన గ్రంథంలో అనగా ఆది కాండము నుండి మలాకి వరకు. దీన్ని ప్రకటన గ్రంథం అన్నారు. 39 పుస్తకాలు. ఈ 39 పుస్తకాల్లో యెహోవా దూత అనగా పాత నిబంధన గ్రంథంలో రహస్యముగా ఉన్న యేసుక్రీస్తు వారు. పాత నిబంధన గ్రంథంలో ఆది కాండము నుండి మలాకి వరకు ఎక్కడైనా సరే యెహోవా దూత అనే పదం ఎక్కడొచ్చినా కానీ మనం యేసుక్రీస్తు అని జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది. అవును, యెహోవా దూత అనే పదం ఈ పాత నిబంధన గ్రంథంలో 80 సార్లు ఉంది. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో యెహోవా దూత అనే పదం 20 సార్లు ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మొత్తం 39 పుస్తకాల్లో యెహోవా దూత అనే మాట 80 సార్లు ఉంటే ఒక్క న్యాయాధిపతుల గ్రంథంలోనే 20 సార్లు ఉంది. అంటే దేవుడు ఎంతగా పనిచేశాడండి న్యాయాధిపతుల గ్రంథంలో. ప్రతిసారి యెహోవా దూత వస్తున్నాడు వాళ్ళని బాగు చేద్దామని, వాళ్ళకి మంచి సమాచారం చేద్దామని, వారి జీవితాలు సరైన దారిలో పెడదామని. నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. మీరు ఓపికంటే వర్క్ చేస్తే మీరు లెక్క పెట్టండి. యెహోవా దూత మీకు ఎక్కడ దొరికితే అక్కడ అండర్లైన్ చేసి నంబరింగ్ ఇవ్వండి. 20 సార్లు యెహోవా దూత వస్తున్నాడు వాళ్ళని బాగు చేయడానికి. ఎవరు బాగవుతున్నారండి? మళ్ళీ మళ్ళీ పాపం, మళ్ళీ మళ్ళీ అదే పాపం. ఈరోజు నీ పాపమును బట్టి కూలిపోతావు. నీ పాపమును బట్టి నీ జీవితంలో బలం కోల్పోతావు. నీ పాపమును బట్టి నీ జీవితంలో పతనం అయిపోతావు. జాగ్రత్త, పాపము చేయకూడదు. పాపమునకు చేయవాడు ప్రతి ఒక్కడు కూడా పాపమునకు దాసుడే. దేవుని మాటకు నీవు వ్యతిరేకంగా చేసేది ఏదైనా సరే అది నీ జీవితంలో ఒక పాపం అవుతుంది. జాగ్రత్త. ఎఫ్రాయిము నీ పాపము చేత నువ్వు కూలిపోయావు. దేనివల్ల కూలిపోయాడంట? పాపం చేత. ఒకవేళ నువ్వు కూలిపోకూడదని, నిత్యము నిలుచు కట్టడముగా ఉండాలని దేవుడి వాక్యము ద్వారా నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు సేమ్ ట్రాక్ రిపీట్, సేమ్ సైకిల్ రిపీట్. చక్రం తిరిగింది, మళ్ళీ పాపం చేశారంట ఈసారి కదా. ఇశ్రాయేలీలకి దేవుడు చాలా సార్లు ఇట్టగే పాపం చేస్తుంటే దేవుడు వాళ్ళ శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువులు వీళ్ళని పట్టుకొని బాగా కొడుతుంటే అప్పుడు గుర్తొస్తున్నాడు మళ్ళీ దేవుడు, ప్రభువా ఇంకెప్పుడు తప్పు చేయను నాయనా, ఈ ఒక్కసారికి మమ్మల్ని శత్రువుల చేతుల్లో నుంచి విడిపించు ప్రభువా, మేమెప్పుడు నీ మాట మేరం అంటున్నారు.
దేవుడు మళ్ళీ కనికరించి ఒక న్యాయాధిపతిని పంపిస్తాడు వాళ్ళ కోసం. ఆ న్యాయాధిపతి వచ్చి శత్రువుల చేతుల్లో ఉన్న ఇశ్రాయేలీల్ని రక్షిస్తాడు. మళ్ళీ కొద్ది కాలం దేవునికి నమ్మకస్తులుగా ఉంటారు. మళ్ళీ పాపం. ఈసారంట ఇశ్రాయేలీలు పాపము చేశారు. అందుకే న్యాయాధిపతుల గ్రంథాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే జడ్జెస్ అన్నారు. న్యాయాధిపతుల గ్రంథాన్ని ఏమన్నారు తెలుసా? బ్రోకన్ పీపుల్ అండ్ ద ఫెయిత్ఫుల్ గాడ్. బ్రోకన్ పీపుల్ అంటే పాడైపోయిన మనిషి జీవితాలు, పగలగొట్టబడిన మనిషి జీవితాలు, చెదిరిన బ్రతుకులు అనాలి. మనిషి జీవితం ఎంత చెదిరిపోయినా ఈ సో ఫెయిత్ఫుల్. నీ జీవితం ఎంత ముక్కలైనా, నీ జీవితం ఎంత చెదిరిపోయినా, నీ జీవితం నీ పాపమును బట్టి ఎంత మోడు వారిపోయినా, గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. న్యాయాధిపతులు ఇశ్రాయేలు నిలిచున్నారు అంటే సచ్ ఎ లవింగ్ అండ్ కంపాషనింగ్ అండ్ ఫెయిత్ఫుల్ గాడ్. దేవుడంట ఎవరో తెలుసా? ఆయన నమ్మతగిన దేవుడు. ఆయన ఇశ్రాయేలు నమ్మదగిన వారు కాదు, కానీ వారి దేవుడు ఎవరంట? అందరు చెప్పండి, ఎవరంట దేవుడు? నమ్మతగిన దేవుడు. అందుకే కదా మనం ఇక్కడ కూర్చున్నాం. నువ్వు కూడా చాలాసార్లు నీ పాపముతో దేవుని విసిగించలేదా? విసిగించాం మన అందరం. ఒక్కసారి ఆలోచించండి. నీ ప్రవర్తన బట్టి దేవుడు చాలాసార్లు దేవుని బాధ పెట్టలేదా? పెట్టాం. నీ మాటలను బట్టి దేవుని చాలాసార్లు కష్టపెట్టలేదా? పెట్టాం. మళ్ళీ అదే పాపం చేస్తున్నాం. మరి మనం ఏమనుకోవాలి? చెదిరిన జీవితాలు, పాడైన బ్రతుకులు అయినప్పటికీ కూడా ఆయన నమ్మతైన దేవుడు కాబట్టి మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన న్యాయాధిపతుల గ్రంథాన్ని మరొక మాటని జ్ఞాపకం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథాన్ని ద ట్రాజడీ ఆఫ్ అవర్ హార్ట్స్. హృదయ విదారకమైన పరిస్థితులు మానవ జీవితాలు కదా అండి. మానవ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ట్రాజడీ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్, హ్యూమన్ హార్ట్స్. మనిషి యొక్క హృదయాలలో విషాదమంగా మారిపోయాయి. ఎందుకండి మనిషి జీవితాలు అలా మారిపోయాయి? పాపం అండి. దేవుని మాట వినకపోవడమే పెద్ద విషాదం. గ్రేటెస్ట్ ట్రాజడీ ఏదైనా ఉందంటే డిసోబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకి మనం లోబడకపోవడమే. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రాజడీ, మోర్ దాన్ యువర్ డెత్. మరణం కన్నా బహు విషాదకరమైంది ఏంటో తెలుసా? దేవుడు లేకుండా చచ్చిపోవడం. ఏమా వింటున్నారా? మీరు అనుకుంటున్నారేమో మరణం బహు విషాదకరం, మరణం భీతుల రాజు, ఇట్స్ ఎ కింగ్ ఆఫ్ టెర్రర్స్ అనుకుంటున్నారేమో. కాదు. గ్రేటెస్ట్ టెర్రర్ లైఫ్ వితౌట్ గాడ్. దేవుడు లేని జీవితం బహు విషాదకరం. అవును. ద ట్రాజడీ ఆఫ్ అవర్ హార్ట్స్ ఈజ్ ద బ్రోకన్ రిలేషన్ విత్ యువర్ గాడ్. దేవునితో నీ సంబంధం తెగిపోవడమే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ద ట్రాజడీ ఆఫ్ హ్యూమన్ హార్ట్స్. ఒకసారి ఆలోచించారా? ఎలా ఉన్నాయి హృదయాలు? దేవునితో సంబంధం ఉందా? లేదు. సంబంధాన్ని కట్టండి. ప్రభుతో నీ సంబంధం ఎలా ఉందో ఈ వంక విన్న తర్వాత, ఇశ్రాయేలీలాగా నీ పాపమును బట్టి కూలేవేమో, నీ అవిధేయతను బట్టి కూలిపోయావేమో, నీ పాపమును బట్టి చెదిరిన బ్రతుకుగా మారిపోయిందేమో నీ జీవితం. అగైన్ దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు వేడుకోగలిగితే, దేవుడు తిరిగి నీకు ఒక నూతన జీవితాన్ని ఆయన ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద జడ్జెస్. న్యాయాధిపతుల గ్రంథము యొక్క సంక్షిప్తమైన ఉపోద్ఘాతం చెప్పాను నేను. 300 సంవత్సరాల 50 సంవత్సరాల చరిత్ర ఉంది అందులో. అన్ని విషాదాలే. ఇంత పెద్ద విషాదం బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఇంత పెద్ద చీకటి అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. అయినప్పటికీ దేవుడు తన ప్రజలను విసర్జించలేదు. విసర్జించుంటే ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచిస్తేనే కదా. అవును, ఆయన వాగ్దానమునిచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం గుర్తుంది, ఆయనకి ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానం గుర్తుంది. అవును, మోషే ద్వారా దేవుడు పలికిన మాటలు గుర్తున్నాయి. అందుకే అండి ఆయన వాగ్దానములు ఇచ్చి వాటిని ఏంటంటే ఆయన నెరవేర్చు. అందుకే ఇశ్రాయేలీల్ని ఆయన అలాగే ఉంచిపెట్టాడు వాళ్ళని. ట్రాజడీ ఆఫ్ హ్యూమన్ హార్ట్స్. ఈరోజు నీ హృదయ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించు. దేవుడు ఉండాలి హృదయంలో. దేవుడి తప్ప నీ జీవితంలో ఏదున్నా
హృదయంలో కలవరాలు తప్ప మరొకటి ఉండవు. అందుకే దేవుడు హృదయంలోకి వస్తానంటున్నాడు నువ్వు ఆహ్వానిస్తే. కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు. దేవునికి హృదయం ఇవ్వాలి. ఎందుకంటే హృదయములో ఉన్న విషాదం, చెదిరిన హృదయాన్ని, అందుకే గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేస్తాడు? వెరీ గుడ్ వర్స్. గుండె చెదిరింది మానవుడికి, పాపమును బట్టి గుండె చెదిరింది. చెదిరిన జీవితాలు ఆయన బాగు చేస్తాడు. చెప్పేదే న్యాయాధిపతుల గ్రంథం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. చెదిరిన బ్రతుకుగా, ఓడిన జీవితంగా, కూలిన బ్రతుకుగా, నిర్వీర్యమైన బ్రతుకుగా నీకుంటే జీవితంలో ఇప్పుడే ఉన్న పాటున ఇశ్రాయేలును విసర్జించని దేవుడు నిన్ను కూడా వదలడు. ఆయన నిన్ను ఏమాత్రం విడువని ఎడబాయని అంటున్నాడు. సదాకాలము తోడుగా ఉన్న దేవుడు నీ జీవితాన్ని కట్టగలడు, నీ జీవితాన్ని ఉన్నతంగా తీసుకువెళ్ళగలడు, నీ జీవితాన్ని తిరిగి చిగురింప చేయగలడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఈసారి మళ్ళీ ఇశ్రాయేలును మళ్ళీ పాపం చేశారు. ఈసారి దేవుడు వారిని ఎవరికి అప్పగించాడు అంటే, దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం, అమ్మోనీలకు అప్పగించాడు, శత్రువులకు అప్పగించాడు. ఎందుకంటే శత్రువులకు అప్పగించాడు? ఎందుకంటే ఆ శత్రువులు ఇశ్రాయేలుని బాధిస్తూ ఉన్నప్పుడు ఆ బాధలైనా ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? దేవుని గుర్తు తెచ్చుకొని, మేము పాపం చేయబట్టే కదా మేము శత్రువుల చేతుల్లోకి అప్పగించబడ్డాం, ఇక మేము ఎన్నడూ పాపం చేయమని బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గరకు తిరిగి వస్తారని దేవుని యొక్క ఆకాంక్ష. అందుకు దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. ఈసారి వారిని ఎవరికి అప్పగించాడంటే అమ్మోనీయులకు అప్పగించాడు, శత్రువులకి. అమ్మోనీయుల యొక్క హస్తం ఇశ్రాయేలీయుల మీద పై చేయిగా ఉంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. యెఫ్తా గురించి మనం చేర్చుకోబోతున్నాం. యెఫ్తా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలో మళ్ళీ వెళ్దాం రండి అక్కడికి. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఈ వాక్యం. 11వ అధ్యాయం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదండ్రి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. యెఫ్తా ఎవరు అంటే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అంట. అయితే ఒక విషయం, అతడికి గిలాదు వాడు, అతడు ఏ ఊరు వాడంటే గిలాదు వాడు కదా. గిలాదు వాడు పరాక్రమము కలిగిన వాడు మాత్రమే కాదు, ఒక విషాదం ఉంది ఆయన జీవితంలో. ఎవరో తెలుసా? తండ్రి ఉన్నాడు కానీ ఆ తల్లి ఎవరో తెలుసా? ఎవరంట? వేశ్య. బాలేదు స్టోరీ కదండి, విషాదంగా ఉంది కదా. ఎవరు అంటే, ఆ గిలాదు అనేవాడు ఒక వేసితో పోయాడో, మరి ఆ వేసిన దగ్గరికి తీశాడో ఏమైందో తెలియదు. యెఫ్తా నాన్న వేశ్యకు పుట్టినవాడు యెఫ్తా. ఆ తండ్రి పేరు ఏముందో చూడండి, గిలాదు అంటే. ఆ తండ్రి పేరు, ఆ ఊరి పేరు కూడా ఒకటే, రెండో ఒకటే. ఆ గిలాదు అనేవాడికి భార్య, వేసికి పుట్టిన వాడేమో యెఫ్తా, భార్యకి పుట్టారు కొద్దిమంది. ఏమైందో తెలియదు, తండ్రి ఏమయ్యాడో చనిపోయి ఉంటాడు అంతే కదా. వీళ్ళు పెద్దోళ్ళు అయ్యేటప్పుడు కదా తండ్రి చనిపోయాడు. ఇప్పుడు జరిగిన సంఘటన ఆలోచించండి ఒకసారి. సొంత భార్య బిడ్డలు వచ్చి గిలాదు దగ్గరికి వచ్చి అంటున్నారు, యెఫ్తా దగ్గరికి వచ్చి, ఓయ్ నీవు వేసికి పుట్టావు. ఒకసారి ఆలోచించండి. ఆ మాటలు గిలాదు వాడని యెఫ్తాని ఎంతగా బాధించుంటాయి ఆలోచించారు ఎప్పుడైనా? వచ్చి మూకుమ్మడిగా, పైగా వాళ్ళు అంటున్నారు మన తండ్రి అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నీ తండ్రి నా తండ్రి ఒకటే, కానీ మీ అమ్మ ఎవరు? మాట్లాడండి అందరూ. ఎవరంట? వేశ్యరా. కాబట్టి నువ్వు వేసికి పుట్టినాడు కాబట్టి మన తండ్రి స్వాస్థ్యములో నీకు పాలు లేదు, నీకు భాగం లేదు. ఎలా ఉంటుందండి గిలాదు వాడైన యెఫ్తాకి? ఒక మాట ఉంది, పరాక్రమము కలిగిన. ఎవరంట ఆయన? మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. పరాక్రమం ఉంది ఆయనకి, బలం ఉంది. అందరూ వచ్చారు. ఎంత హేళన, ఎంత తిరస్కారం, ఎంత అవమానం. అయితే మాత్రం యెఫ్తా తప్పు చేయలేదు కదా.
వేసగా పుట్టినంత మాత్రాన సొంత సోదరులు వచ్చి నువ్వు వేసగా పుట్టినవాడవని చెప్పడం అవసరం అంటారా? వాక్యంలో రాయబడ్డది. వారంట చూడండి, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదండ్రి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి ఏమయ్యాడంట? పారిపోయి. ఎందుకండి పారిపోయాడు? పారిపోయేటట్టు చేశారు. ఈరోజు చాలాసార్లు అండి మనం కూడా ఒక అవమానం ఎదురవుతా ఉన్నప్పుడు, ఒక నింద ప్రతిసారి మనకు ఎదురవుతున్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, ఇక్కడి నుంచి ఏమవ్వాలి, మనం పారిపోతే పోతావు సార్. అసలు ప్రతిసారి భరించలేకపోతున్నాను ఈ అవమానాలు, ప్రతిసారి భరించలేకపోతున్నాను ఇందులో, ప్రతిసారి భరించలేకపోతున్నాను, ఇవన్నీ భరించలేకపోతున్నాను చాలాసార్లు మనం అనుకుంటాం. యెఫ్తా అంట పారిపోయాను. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యెఫ్తా పారిపోయాడు. అయితే ఇప్పుడు యెఫ్తాకి వాళ్ళ సోదరులతో తలపడే ధైర్యం ఉందంటారా లేదంటారా? రెండు, యెఫ్తాకు తన సోదరులతో ఒకవేళ కొట్లాటకి వెళ్ళాడు అనుకోండి, యుద్ధం ప్రకటించాడు అనుకోండి, తన సోదరులతో ఒకవేళ ఇతను యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు ఇతను గెలుస్తాడంటారా గెలవడంటారా? 100% పైగా వాక్యంలో యెఫ్తాను పరిచయం చేయడానికి పరిశుద్ధాత్ముడు వాడిన పేరేంటంటే పరాక్రమము కలిగిన గ్రేట్ థింగ్. ఇవే మాటలు యెహోవా దూత గానుగు చాటున దొళ్ళగొట్టుకుంటున్నా గిద్యోను దగ్గరికి వచ్చి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో చాలా తక్కువ మందికి వాడబడింది పరాక్రమము కలిగిన బలాఢ్యుడు సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను. ఆయన కూడా మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్. ఇప్పుడు ఒకవేళ నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు యెఫ్తా ఏంట్రా మీరు నా అడ్డం వస్తున్నారు, మీకు ఎలా తండ్రి అయితే నాకు కూడా అలాగే తండ్రి మిమ్మల్ని కన్నవాడు నన్ను కూడా కన్నాడు, మీకు ఆస్తిలో భాగం ఉంటే నాకు కూడా బాగా ఉంది అని యుద్ధానికే దిగాడు అనుకోండి. నేను అంటున్నాను, ఆ సోదరులు ఎవరైనా ఎదురు నుంచోగలరంటారు? ఆయనకి నుంచోలేరు. మరి ఎందుకండి యెఫ్తా పారిపోయాడంట? భయపడి పారిపోయాడా, లేకపోతే ఎందుకు పారిపోయాడైనా? మనమైతే ఏం చేస్తాం? ఇంకా నేను చెప్పేదేముంది, మందైతే ఇంకా కదా, మంద కాందానికే మనం అంత ప్రయాసపడుతున్నామే. ఏమాత్రం కొంచెం ఆనవాళ్ళు మందని తెలిసిన, మన పూర్వీకుల్లో ఒక అడుగు స్థలం అటు కలిసిందని తెలిసిన నేటి దినాల్లో ఒకసారి ఆలోచించండి. యెఫ్తా ఎందుకు పారిపోయాడంటారు? కిందికి రండి, 11వ వచనం చివరి భాగం చదువుతున్నాను. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు రైట్. యెఫ్తాకు ఒక అలవాటు ఉంది, దూరంగా వెళ్ళిపోయే అలవాటు. తన సంగతి అంతా కూడా దేవునికి వివరించాడంట యెఫ్తా. అలవాటు, ఒక అలవాటు ఉంది. యెఫ్తా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏ బ్రోకన్ వెసల్ యూజ్డ్ ఆఫ్ గాడ్, దేవుని చేత అద్భుతముగా వాడబడిన పగలగొట్టబడిన పాత్ర. ఏ బ్రోకన్ వెసల్ యూజ్డ్ ఆఫ్ గాడ్, దేవుని చేత అద్భుతముగా వాడబడిన విరగొట్టబడిన పాత్ర యెఫ్తా. యెఫ్తా అంట పారిపోయాడంట అండి. మాటలు చాలాసార్లు మనం కూడా కొన్ని మాటలు మనల్ని కలత పెడతాయి కదా, కొన్ని మాటలు మనల్ని చాలా దుఃఖానికి తీసుకొస్తాయి. అసలు కొన్ని మాటలను బట్టి చాలామంది చనిపోదాం అనుకున్నా కూడా చాలామంది ఉంటారు. కొద్దిమంది మరి చనిపోవాలనుకున్న లిస్టులో ఉంటే యెఫ్తా చనిపోవాలి, మరి యెఫ్తా చనిపోలేదు కదా. తన సంగతి దేవునికి చెప్పడానికి వెళ్ళాడు యెఫ్తా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యెఫ్తా యొక్క అవమానం దేవునికి తెలుసు, యెఫ్తా మీద వేసిన నిందలు దేవునికి తెలుసు, యెఫ్తా ఎలా తృణీకరించబడ్డాడో దేవునికి తెలుసు, యెఫ్తా ఎలా అన్నదమ్ముల చేత త్రోసివేయబడ్డాడో దేవునికి తెలుసు. అందుకే యెఫ్తా తన సంగతి అంతా దేవుడు చెప్పుకోవడానికి వెళ్ళాడు. మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, పోరాటానికి దిగలేదు, యుద్ధానికి కాలు దిగలేదు. బలం ఉందని కదా యుద్ధానికి వెళ్ళుంటే అన్నదమ్ములు ఎవరు నిల్చుండేవాళ్ళు కాదు. కానీ యుద్ధం చేయడం యెఫ్తాకి తృణప్రాయము. కానీ నీ జ్ఞాపకం చేస్తున్నాను, యెఫ్తా దేవుని సమయము కొరకు ఎదురు చూచెను. యెఫ్తాకు ఒక అలవాటు ఉంది, తన సంగతి అంతా ఎవరికి చెప్పే అలవాటు ఉంది?
దేవునికి చెప్పే అలవాటు ఉంది. నీకుందా? మనం మనుషులకు చెప్తాం కదా, ఏమా మనకి ఏదన్నా బాధ ఒకటి వచ్చినప్పుడు, లేదా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు, మనకి ఉంటారు కొద్దిమంది ఆత్మీయులు ఎవరో, వాళ్ళకి చెప్తాం, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదన్నా సలహా ఇవ్వు, ఏదన్నా ఒక సూచన చెప్పు, ఏం చేయాలో మనం చాలాసార్లు వెళ్తాం. యెఫ్తాకు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు. అవును, నేను జ్ఞాపకం చేస్తున్నాను, యెఫ్తా ఎక్కడికి పారిపోయాను, పరిస్థితుల నుండి పారిపోయాడండి. అన్నదమ్ముల యొక్క అవమానాల నుండి పారిపోయాడు. కీర్తనకారుడు కూడా శత్రువుల యొక్క ఆ ఒత్తిడి తట్టుకోలేక కీర్తనకారుడు అంటున్నాడు, నాకు గువ్వ వలె రెక్కలుంటే కట్టుకొని ఏమవుతాడంట ఆయన, ఎగిరిపోతాడు. ఎంతమంది అనుకున్నారు అలాగా? ఏమా అనుకున్నారా? నాకు కూడా రెక్కలుంటే వెళ్ళిపోతే ఒక పని అయిపోద్ది అనుకున్నారా? వెళ్ళిపోతే పని అవ్వదు, నువ్వు ఉంటేనే పని అవుద్దేడా. పారిపోతే పని అవ్వదు, నిలబడి ఎదుర్కోవాలి. ఎందుకంటే నీ పక్షాన పనిచేయడానికి దేవుడు ఉన్నాడు. అది చెప్పడానికి దేవుడి వాక్యాన్ని మన కొరకు రాయించాడు ఆయన. పరిస్థితుల మధ్య కృంగిపోయిన మానవ జీవితాలు, పరిస్థితుల మధ్య నలిగిపోయిన మానవ జీవితాలు, అవమానముతో తృణీకరించే మానవ జీవితాలు, హేళన తిరస్కారానికి గురైన మానవ జీవితాలను దేవుడు ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆయన బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒకవేళ మనం చాలాసార్లు అనుకుంటామండి, ఇంతగా నేను అవమానపడుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పు నేను చేయలేదు, మమ్మ కన్నదానికి నేనేం చేయాలి? కన్నది మమ్మ, వేసే మమ్మ అయితే నేనెందుకు పడాలి నిందలని? దేవుని మీద యుద్ధానికి వెళ్ళలేదు, దేవుని నిందించలేదు, దేవుని మీద కొనుక్కోలేదు. యెఫ్తా తన సంగతి అంతా దేవుని చెప్పాడంట. మంచి మాటలు కదా. ప్రభువా, నా కష్టం తెలుసు, నీకు నా అవమానం తెలుసు, నేనే తప్పు చేయలేదు. మా అమ్మ వేసైతే ఉండొచ్చేమో, కానీ నన్ను కన్నది, కానీ నేనేం చేశాను? తన సంగతి అంతా దేవుని చెప్పాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, యెఫ్తా ఎక్కడికి పారిపోయాడంటే టోబు. ఎక్కడికంట అండి? యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా, ఎక్కడికి వెళ్ళాడంట? టోబు దేశము నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ప్రాముఖ్యమైన విషయాలు నేను క్లుప్తంగా మీ దృష్టికి తేవడానికి నేను ఇష్టపడుతున్నాను. స్పష్టంగా, సూటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాల్సిందే. మానవ జీవితం పట్ల దేవునికి శ్రద్ధ ఉంది. మనం కూడా చాలాసార్లు ఇలా అనుకుంటామండి, జరుగుతున్న పరిస్థితులు, దేవుడు ఉన్నాడా అసలు? నేనే తప్పు చేయకుండా నేను ఎందుకు పడాలి అవమానం? నేనే తప్పు చేయకుండా నేను ఎందుకు పడాలి నింద? నేనే తప్పు చేయకుండా ప్రతిసారి నేను మాట్లాడాల్సి వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? యెఫ్తాను చూడండి. యెఫ్తా ఎదురు సమాధానం చెప్పలేదు, మాటకు మాట చెప్పలేదు. యెఫ్తా వారి నుండి దూరంగా వెళ్ళాడు దేవుని సన్నిధికి. నువ్వు నేను చేయాల్సింది అదే. మనం చాలాసార్లు తాత్కాలికమైన ఆవేశాలు వస్తాయి, రోషం వచ్చేసింది, ఎదుటి వ్యక్తిని చంపాలన్నంత ఆవేశం వస్తుంది. లేదు లేదు లేదు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సాత్వికం అంటే అదే. నీ బలం ఉండొచ్చు, నీకు శక్తి ఉండొచ్చు, శత్రువుకు మించిన ఒక స్థాయి నీకు ఉండొచ్చేమో, కానీ ఆ స్థాయిని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీ బలాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవడమే సాత్వికం. దట్ ఈస్ మీక్నెస్ కదా. అవును, చాలా మందికి అండి తమలో ఉన్న బలాన్ని వారు అదుపులో ఉంచుకోవడం చాలా మందికి చేత కాదు. యెఫ్తా చూడండి, ఆయన ఎంత మంచి జీవిత విధానం. అవును, మానవ జీవితం ఎడల దేవుడు ఒక శ్రద్ధ కలిగి ఉన్నాడు. యెఫ్తా జీవితంలో కూడా కొన్నిసార్లు జరుగుతున్న పరిస్థితులు మనకు అర్థం కాదు, కొన్నిసార్లు జరుగుతున్న పరిస్థితులు మనల్ని భయపెడతాయి, కొన్నిసార్లు జరుగుతున్న అవమానాలు దాన్ని బట్టి మన జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా మనం అనుకుంటాం. లేదా కొన్నిసార్లు మనకు అర్థం కాని పరిస్థితులు జరుగుతున్నప్పుడు అసలు దేవుడు ఉన్నాడా లేదా అన్న అనుమానం వస్తుంది. లేదు, ఆయన మానవ జీవితం ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అవును, మనకు అనుమానం వస్తుంది ఒక్కోసారి, డస్ గాడ్ కేర్? దేవుడు నా గురించి అసలు శ్రద్ధ కలిగి ఉన్నాడా? అనుమానం వస్తుంది చాలాసార్లు. యెఫ్తాకు అనుమానం రాలేదు. దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు నీ జీవితంలో. నమ్ముతున్నారా? నీ జీవితంలో ప్రతి సంభవం అనేది తెలుసు, ప్రతి సందర్భం అనేది తెలుసు. నిన్ను ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరు తృణీకరిస్తున్నారో, ఎవరు నువ్వు లేనప్పుడు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, నీ మీద ఎవరైతే కుట్ర పన్నుతున్నారో, మనుషులు ఎవరికి అర్థం కాకపోవచ్చేమో, కానీ దేవునికి తెలుసు. అందుకే గాడ్ నోస్ అండ్ గాడ్ కేర్స్. దేవుడికి అన్ని తెలుసు,
దేవుడు నీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇప్పుడు యెఫ్తాని సొంత సోదరులు అలా అంటాం దేవునికి తెలీదా? తెలుసు. వాళ్ళు యెఫ్తానంటున్నారు, నీవు వేశ్యకు పుట్టినవాడు. ఎంత మాట అండి! అయితే అయి ఉండొచ్చు అనాలా? ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టాడు? వేశ్య అనే ముద్ర అవసరం అంటారా ఆ రోజు పిలవడం? లేదు. మనుషుల యొక్క మాటలు ఇలాగే ఉంటాయండి. మనకి సంబంధించిన దానిని కాన్ని మందగలుగుతారు చాలాసార్లు. మనిషి నైజం అంతే కదా. మనిషికంట మంచి వార్తలు ఇష్టం లేదంట. సినిమాలో కూడా క్లైమాక్స్లో మంచి ఫైటింగ్ ఉండాలి. అదే సినిమా. హీరో ఎంతమందిని కొట్టి రక్తపాతం సృష్టిస్తే ఫైనల్ సీను క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. సూపర్ హిట్ సినిమా. ఇదివరకు పాత సినిమాల్లో అంట చివర గ్రూప్ ఫోటో దిగేవాళ్ళంట, అది శుభం అని పడేది. ఇప్పుడంట కొట్టుకొని చివర అంతం అని పడుతుందంట. శుభం అనే ఇష్టం లేదు. ఏం కావాలి? అంతం, రక్తపాతాలు, ఇవి కావాలి. అవే కదండి మనిషి నైజం. మంచి వార్తలు ఇష్టంలే మనిషికి. నీతి సూత్రాలు అవసరంలే. క్రైమ్ కావాలి. క్రైమ్ స్టోరీలు అయ్యే కదా టీవీలో. క్రైమ్ కార్నర్లు, క్రైమ్ రిపోర్టు, నేరాలు ఘోరాలు, ఇవే కావాలి. ఇవే కదండి ప్రతిసారి మానవ నైజం. నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. మనిషి అలవాటు పడిపోయే వార్తలకి. మంచి వార్త ఎక్కడుంది లోకంలో? దేవుని వార్త తప్ప మంచి వార్త ఎక్కడ లేదు. దేవుడు చూస్తున్నాడా? చూస్తాడు. ఆయన కనులిచ్చిన వాడు చూడకుంటాడా? అవును, దేవుడు మానవ జీవితం ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అవును, యెఫ్తా జీవితంలో కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. నేను అంటున్నాను, ఇప్పుడు దేవుడు అనుమతి లేకుండా వాళ్ళు అన్నారంటారా యెఫ్తాని? మాట్లాడండి. ఇప్పుడు దేవుడు అనుమతి లేకుండా వాళ్ళు అన్నారా? కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు నీ మీద శత్రువు రావడానికి. ఎందుకు తెలుసా? వాడు వస్తేనే నువ్వేంటో నిర్ధారణ అవుతుంది. మనకి అర్థం కాకుండా కొట్టుకులాడతాం ఒక్కోసారి, ఏంటి నా జీవితంలో జరిగిందని. యెఫ్తా మీదకి చూడండి. యెఫ్తాని ఒక లీడర్గా దేవుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. యెఫ్తాలో ఉన్న ఒక ధీరత్వాన్ని, యెఫ్తాలో ఉన్న బలాన్ని, యెఫ్తాలో ఉన్న పరాక్రమాన్ని దేవుడు బయటకు తీసుకురావాలంటే యెఫ్తాని ఒక చోటకు తీసుకెళ్ళాలి. ఒక చోటకి యెఫ్తా కదలాలంటే అన్నదమ్ములు వచ్చి ఆయన మీద పడాలి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితంలో ఎదురయ్యే హర్డిల్స్ అన్ని, మన జీవితంలో ఎదురయ్యే అవరోధాలన్నీ అవరోధాలు కాదు, నిన్ను ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళడానికి వచ్చిన అవకాశాలుగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా మనం చాలాసార్లు అవరోధాలను బట్టి వెనక్కి తగ్గుతాం, అవరోధాలను బట్టి వెనుతిరిగి పారిపోతాం. కాదు, నీ ముందున్న అవరోధాలే నీ ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడడానికి అవకాశాలు. ఈరోజు యెఫ్తా ఏం చేశాడో తెలుసా? పరిస్థితులను బట్టి కృంగిపోలేదు, పరిస్థితులను బట్టి నిరాశపడలేదు, పరిస్థితులను బట్టి వెనుతిరగలేదు, పరిస్థితులను బట్టి దేవుని మీదకి వెళ్ళలేదు. కానీ పరిస్థితులకు తల వంచి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడని ఎక్కడికి వెళ్ళాడంటే టోబుకు వెళ్ళాను. టోబు అనగా గుడ్, మంచి, లేదా ఎత్తబడిన దేవుని చెయ్యి. ఈ రెండు మాటలు నేర్చుకోవాలి. టోబు అనగా మంచి, ఎత్తబడిన దేవుని చెయ్యి. యెఫ్తా పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళ్ళాడంట? ఎత్తబడిన దేవుని చేతి కిందకి ఎవరు వెళ్ళిపోయారు? యెఫ్తా వెళ్ళాడు. మంచి స్థలం కదా. అవును, నీ జీవితంలో నువ్వు వెళ్ళాల్సిన స్థలం ఒకటి ఉంది. బాధలు సంభవించిన వేళ, భయము కలిగిన వేళ కీర్తనకారుడు అంటున్నాడు, నిన్ను ఆశ్రయిస్తున్నాను అన్నాడు. మంచి మాట కదా. అదే టోబు. నలిగిన జీవితాలకు టోబు ఉంది, కృంగిన జీవితాలకు దేవుని చెయ్యి ఉంది, నలిగిన జీవితాలకు ఎత్తబడిన దేవుని చెయ్యి ఉంది. ఎందుకంటే నిన్ను పిలుస్తున్నాడు ఆయన, రా నా చేతి కిందకి, నా చేతి కింద దీనుడు వై నలిగి ఉండు, నీ జీవితంలో ఒక దినాన్ని నిన్ను పైకి మెట్టెక్కిస్తానంటున్నాడు దేవుడు. మనం చాలాసార్లు నిందించుకుంటాం, మనల్ని మనం ద్వేషించుకుంటాం, అవసరమైతే చనిపోవడానికి కొన్ని వెనకాడు. మనిషి జీవితాలు ఎలా ఉన్నాయి? కాదు, ఒక పరిస్థితి, ఒక అవరోధం దేవుడు నీ మీదకి తెచ్చాడంటే అది ద్వారా దేవుడు నీ జీవితాన్ని కట్టడానికి నిన్ను పిలుస్తున్నాడు. టోబుకి వచ్చాయి, పరిగెత్తి వచ్చాడు టోబుకి. నువ్వెక్కడైనా ఆలస్యం చేయొచ్చేమో, కానీ ఎక్కడైనా నిదానించవచ్చేమో, కానీ దేవుని దగ్గరికి వచ్చే విషయంలో నువ్వెన్నడూ ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే ఆ చేయి ఎత్తబడింది. పేతురు భక్తుడు ఒక మంచి మాట అంటున్నాడు, తగిన కాలమందు ఆయన మిమ్ములను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండాలి?
సేమ్ క్యారెక్టర్ డెవలప్ చేసుకున్నాడు యెఫ్తా. దేవుని చేతి కిందకు వచ్చాడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం అండి, ఎప్పుడైతే టోబుకి వచ్చాడో అక్కడ చాలా మంది అల్లరి పిల్లలు ఉన్నారంట. అక్కడ ఎవరున్నారు? అక్కడ అల్లరి పిల్లలు అంటే కట్టుబాటు లేని పిల్లలు. అల్లరి పిల్లలు అంటే క్రమశిక్షణ లేని పిల్లలు ఉన్నారు. ఎప్పుడైతే యెఫ్తా అక్కడికి వెళ్ళాడో ఆ పిల్లలందరూ ఎవరి దగ్గరకు వచ్చారంట? యెఫ్తా దగ్గరికి వచ్చారు. ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. అల్లరి పిల్లలంతా కూడా యెఫ్తా దగ్గరికి వచ్చి యెఫ్తాని చూసి ఖచ్చితంగా వాళ్ళు మారడమే కాదు, ఆ అల్లరి పిల్లలందరినీ కలిపి యెఫ్తా ఏం చేశాడంటే సైన్యాన్ని తయారు చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. మనకు కూడా చాలా సార్లు అర్థం కావు, దేవుడు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నాడు ఈ స్థలానికి, అర్థం కాలేదు, ఆగు. దేవుడు ఎందుకు నా జీవితంలో ఇలా చేస్తున్నాడు, అర్థం కాలేదు, ఆగు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. దేవునికి సమయం ఇవ్వండి. దేవుని మీద నువ్వు ఆధారపడండి. నిన్ను ఖచ్చితంగా ఆయన టోబుకు తీసుకువెళ్తున్నాడు అంటే నీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. అర్థము కాని పరిస్థితుల మధ్య దేవుని నమ్మడమే యెఫ్తా చేసిన పని. అల్లరి పిల్లలంతా వచ్చి యెఫ్తా చేరుతాడంట. యెఫ్తా వారితో సంచరిస్తున్నాడంట. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అల్లరి పిల్లలు ఒక దినాన వారు సైన్యముగా ఉపయోగపడ్డారు వాళ్ళు, కదండి? అవును, మనం కూడా ఎక్కడుంటే అక్కడ. నేను ఇందాక ప్రారంభంలో ఒక మాట చెప్పాను, నాట్ ప్రీచింగ్ క్రిస్టియన్, ప్రాక్టైసింగ్ క్రిస్టియన్. చెప్పే క్రైస్తవుడిగా కాదు మనం, ఎలా ఉండాలి? చేసే క్రైస్తవుడిగా. యెఫ్తా చేశాడు. అందుకే అండి ఇప్పుడు అల్లరి పిల్లలు వారు అల్లరి పిల్లలు కాదు, యెఫ్తా అనుచరులు వాళ్ళు. అల్లరి పిల్లలు కాదు, ఇప్పుడు వారు ఒక సైన్యం. అల్లరి పిల్లలు కాదు, క్రమశిక్షణ నేర్పించాడు వాళ్ళకి. అల్లరి పిల్లలు కాదు, వాళ్ళు కట్టుబాటు నేర్పించాడు. దేవుడి గురించి చెప్పాడు, దేవుడి బాటలో నడిపించాడు, దేవుడిని చూపించాడు యెఫ్తా. దేవుడు చూసారా ఒక వ్యక్తి జీవితంలో ఎలా పనిచేస్తున్నాడు. అందుకే నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అన్ని సమయాలలో మన విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆ మాట రాయండి. దేవుడు అన్ని విషయాలలో, అన్ని సమయాలలో మన విషయమై శ్రద్ధ కలిగి ఉన్నాడు. అన్ని సమయాలలో కదా. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు కదా ఆయన. అన్ని సమయాలలో గాడ్ కేర్స్ ఫర్ us. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6-8 వచనాలు. కీర్తనకారుడు రాసిన 145 వచనంలో శ్రేష్టమైన విషయాలు. దేవుడు అన్ని సమయాలలో మన విషయమై ఎలా శ్రద్ధ కలిగి ఉన్నాడు అందులో రాయబడింది. గాడ్ కేర్స్ ఫర్ us. దేవుడు మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. గాడ్ ఈస్ గుడ్ టు ఆల్. దేవుడు అందరి ఎడల ఆయన ఉపకారం చేసే దేవుడు, ఆయన మంచిని చూపించే దేవుడు ఆయన. గాడ్ ఈస్ హోల్డ్స్ యు అప్. దేవుడు మనలను పైకి లేవనెత్తి పట్టుకునే దేవుడు అంట ఆయన. గాడ్ ఈజ్ అప్రోచబుల్. ఆయన ఎవరికి దూరంగా ఉన్న దేవుడు కాదు. ఏ సమయంలో అయినా సరే ఆయన సమీపించడానికి ఆయన సమీపముగా ఉన్న దేవుడు. ఆయన అప్రోచబుల్. ఆయన మనలో ఎవరికి ఆయన దూరముగా ఉండు దేవుడు కాదు ఆయన. గాడ్ ఈజ్ ఏ గుడ్ లిజనర్. ఆయనంట మంచిగా నువ్వు చెప్పేది వినే దేవుడు. ఏం చేశాడండి యెఫ్తా? తన సంగతి అంతా ఎవరికి చెప్పాడు? దేవునికి చెప్పాడు. తన బాధ అంతా దేవునికి చెప్పాడు. తన దుఃఖమంతా దేవునికి చెప్పాడు. తన కన్నీరంతా దేవునికి చెప్పాడు. తన అవమానం అంతా దేవునికి చెప్పాడు. తన తల్లి ద్వారా తన ఏ అవమానం పొందాడో దేవునికి చెప్పాడు. అంతే కదా. బాధలు తీర్చేది ఆయనే కదా, కన్నీడు తుడిచేది ఆయనే కదా, నీకు ఒక నూతన జీవితాన్ని, చెదిరిన బ్రతుకును బాగు చేసేది ఆయనే కదా. అంత తప్ప ఎవరున్నారు? అందుకే ఇస్ ఎ గుడ్ లిజనర్. గాడ్ వాచెస్ అండ్ ప్రొటెక్ట్స్. దేవుడంట మనల్ని కాపు కాయడమే కాదు, మనలను ఆయన సంరక్షించే దేవుడు. ఆయన యెఫ్తాను చేసినట్టు నీ జీవితంలో కూడా చేస్తాడు. పరిస్థితులకు ఎదురు నిలబడకండి. ఎవరో ఏదో అన్నారని పోరాడకండి. అవమానానికి అవమానం చేయడానికి ఇష్టపడకండి. దెబ్బకు దెబ్బ తీయడానికి ఇష్టపడండి. ఎందుకంటే పగ తీర్చడం ఎవరి పని? ఏమా అనుకుంటున్నారా? మనం ఎలాగైనా పగ తీరుద్దామని. పగ తీర్చగలిగిన శక్తిని కూడా యెఫ్తా అంట దేవుని మీద ఆధారపడ్డాడంట. అవునండి, దేవుడు అన్ని సమయాలలో మన విషయం ఆయన ఏం కలిగి ఉంటాడు అంటే శ్రద్ధ కలిగి ఉన్నాడు. యెఫ్తా జీవితంలో చూడండి, అన్ని తెలుసు. యెఫ్తా పడుతున్న నింద తెలుసు, అవమానం తెలుసు, అన్ని తెలుసండి కదా. అందరూ వచ్చి యెఫ్తా దగ్గరికి వచ్చి నువ్వు వేశ్య కొడుకువి అని ఉంటే ఎలా ఉంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. భరించాడు యెఫ్తా. అవునండి, దేవుని శ్రద్ధ ఎంత గొప్పదో తెలుసా? చూచుచున్న దేవుడు ఆయన.
అడవి పువ్వులు కదా ఎలా వెదుగుతున్నావో చూడండి. అడవి పువ్వులు కదా, అడవి పువ్వులను చూస్తారు కదా, అన్ని రంగులు ఇచ్చాడు వాటికి. అడవి పువ్వులకి అన్ని రంగులు ఎందుకు? ఎందుకంటే సలోమోను సైతం అంట అడవి పువ్వుల్లో ఒకదానిలాగా అలంకరించబడలేదు అంట. మరి వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, అవునా కాదండి? మరి అడవి పువ్వులకి అంత కలరింగ్ ఎందుకు ఇచ్చాడంటారు దేవుడు? ఇటు పక్కన పెట్టండి, పిచ్చుకలు ఉన్నాయి కదా, పిచ్చుకలు కనిపిస్తున్నాయా? లేవు. ఎందుకని? సెల్ ఫోన్లు వచ్చినాయి. చాలా ఆశ్చర్యకరం, బాధగా ఉంటుంది అప్పుడప్పుడు. కొన్ని తరాల తర్వాత వింటున్నారా? పిచ్చుకలు మనకు అప్పుడప్పుడన్నా కనిపిస్తున్నాయి, కానీ వచ్చే తరాలకి పిచ్చుకలే ఉండవు. బైబిల్ గ్రంథంలో పిచ్చుకల గురించి రాశాడు దేవుడు కదా. పిచ్చుకల గురించి దేవుడు శ్రద్ధ తీసుకున్నాడంట. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆ పిచ్చుక కంట ఆయన బలిపీఠము యొద్ద ఏం జరుగుతుంది? నివాస స్థలం. పిచ్చుకలండి, పిచ్చుకల గురించి దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన. నేను ఇంకొక మాట చెప్తున్నాను, దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు తెలుసా? మన తల మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్క పెట్టాడంట. ఇంకెంతకన్నా శ్రద్ధ ఏముందండి కదా. తల మీద ఉన్న వెంట్రుకలు మనిషికంట ఎన్ని ఉంటాయి తెలుసా? తల మీద ఉన్న వెంట్రుకలు మనిషికి 10,000 నుంచి 1,50,000 ఉంటాయంట మనిషికి తల మీద ఉన్న వెంట్రుకలు. మనం తల దూకున్నాం అనుకోండి, ఖచ్చితంగా తల దూవినప్పుడు ఏమైపోతాయి? కొన్ని ఊడిపోతాయి వెంట్రుకలు కదా. ఎన్ని ఊడి నేల పడతాయో కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే నీ గురించి ఆయనకి అంత శ్రద్ధ ఉంది కదా అండి. అవును, తల దూవినప్పుడు కొన్ని తీసినప్పుడు అంతకుముందు 1,00,000 ఉన్నాయి అనుకుందాం, 100 పోయినాయి. దేవుడు సబ్స్ట్రాక్ట్ చేస్తాడు, ఆ ఉన్న వెంట్రుకలోంచి దేవుడు తీసేస్తాడు. అంటే దేవునికి నీ గురించి ఎంత శ్రద్ధ ఉందో భక్తుడు చూపిస్తున్నాడు ఇక్కడ కదండి. పిచ్చుక కంట ఇటీవల కాలంలో బుక్లు చదివాను. పిచ్చుక కంట తన మీద ఒక ఫెదర్స్ ఉంటాయి. పిచ్చుకని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ పిచ్చుకకి పక్షుల గురించి తెలిపే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటాం. ద సబ్జెక్ట్ డీల్స్ విత్ ఆ ఫౌల్స్, పక్షుల గురించి తెలిసే శాస్త్రం. దానిలో పిచ్చుకల గురించి నేను చదువుతున్నప్పుడు దానిలో అంట పిచ్చుక మీదంట మనిషిని ఎంటుకల పోలి ఇంకా సెన్సిటివ్గా ఏ పక్షికి లేని ఒక అద్భుతమైన అమరిక ఆ ఫెదర్స్, ఆ ఈకలు ఉంటాయంట. 1300 నుంచి 2600 ఆ దేవుడు ఒక క్రమమైన పద్ధతులు అమర్చాడంటండి. అంత శ్రద్ధ ఎందుకు ఆయనకి? ఆ శ్రద్ధ వాటి గురించే. దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటుంటే మరి నీ గురించి శ్రద్ధ తీసుకోడా? చాలాసార్లు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా గురించి ఎవరు ఆలోచించట్లేదు, నా సంగతి ఇంటే అని చాలాసార్లు నువ్వు అనుకున్నావేమో. కాదు, దేవుడు నీ విషయంలో ప్రతి విషయంలో కూడా ఆయన శ్రద్ధ తీసుకునే దేవుడిగా నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో ప్రతిదీ కూడా జరుగుతుందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. అసలు దేవుడు అంటున్నాడు, నిన్ను ఎవరైనా తాకితే ఏంటంట, నా కనుగుడ్డును తాకినట్టును దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. నిన్ను ఎవరు తాకరు, ఎవరు రారు. దేవుని చిత్తం మన జీవితంలో జరుగుతుంది. దేవుని చిత్త ప్రకారం దేవుడు చూడండి, భవిష్యత్తును తూచే క్రమంలో మనకి చాలాసార్లు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియదు, కానీ భవిష్యత్తును చూచుచున్న దేవుడు మనలను భవిష్యత్తు కోసం సిద్ధం చేస్తున్నాడు. జాగ్రత్త. భవిష్యత్తులో ఏమవుతావో తెలియదు, కానీ భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నావో తెలియదు, కానీ భవిష్యత్తు కొరకు దేవుడు నన్ను సిద్ధం చేస్తున్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. యెఫ్తాని దేవుడు భవిష్యత్తు కొరకు సిద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు యెఫ్తాను భవిష్యత్తు కొరకు సిద్ధం చేయాలంటే యెఫ్తా గిలాదులో ఉండడానికి వీల్లేదు. యెఫ్తా టోబుకు రావాలి. టోబుకు రావాలంటే అన్నదమ్ములు వచ్చి యెఫ్తా మీద పడాలి. యెఫ్తా పారిపోయి దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని దగ్గర తర్ఫీదు పొందాలి. గొప్ప పరాక్రమం గల శక్తిమంతుడు. అదే సమయంలో యెఫ్తా అల్లరి పిల్లలను పట్టుకొని ఒక సైన్యంగా తయారు చేయాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. తాత్కాలికంగా మనకి చాలా చాలా మన జీవితంలో అర్థం కాదు. వింటున్నారమ్మా? చాలా సార్లు మనకు అర్థం కాదు. సమ్ టైమ్స్ గాడ్ విల్ చేంజ్ యువర్ సర్కిల్ టు చేంజ్ యువర్ లైఫ్. దేవుడు ఒకసారి మన చుట్టూ ఉన్న సర్కిల్ని మార్చేస్తాడు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చేస్తాడు, నిన్ను తీసుకెళ్లి వేరే చోట పెట్టేస్తాడు దేవుడు. ఎందుకంటే టు చేంజ్ యువర్ లైఫ్.
మనం చాలాసార్లు ఇక్కడే ఉంటాం ప్రభువా, మేమేం నుంచి ఆడకి కదలం అంటే ఎట్లా? కదిలేటట్టు చేస్తాడు. కదిలేటట్టు ఎలా చేయాలో ఆయనకు బాగా తెలుసు. దేవుడు కదులు అంటే ఏం చేయాలి? ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఇప్పుడే కదులుతున్నాను అనాలి. అంతేకాని ప్రభువా ఆలకించుచున్నాను కానీ ఇప్పుడు కదలంటే కుదిరిద్దా? నువ్వు కదలకపోతే కదిలించేది ఎవరండి? దేవుడు. సమ్ టైమ్స్ గాడ్ విల్ పుట్ ఏ గోలియత్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ యూ టు ఫైండ్ ద డేవిడ్ విత్ ఇన్ యూ. చాలాసార్లు అంట దేవుడు అంట మన ముందు తీసుకొచ్చి పెద్ద గొలియాతును పెడతాడంట. అంటే గొలియాతు ఉన్నాడంటే నువ్వెవరుగా మారిపోవాలి? మాట్లాడండి అందరూ. దావీదుగా మారిపోవాలి. దేవుడు నిన్ను మట్టికి ఖచ్చితంగా నీ ముందు ఒక గొలియాతును పెట్టాడు అంటే నీలో ఒక దావీదు ఉండాలి. ఒక దావీదుని దేవుడు చూడాలనుకుంటున్నాడు మనతో. దావీదులో ఏ విశ్వాసం ఉందో, దావీదు ఏ విశ్వాసం ద్వారా కట్టబడ్డాడో, దావీదులో ఉన్న విశ్వాసాన్ని నీలో చూడాలంటే ఖచ్చితంగా నీ ముందు ఎవరు వచ్చి నిలబడాలి? గొలియాతు. మనం చాలాసార్లు గొలియాతును చూసి భయపడతావా? నువ్వు గొలియాతును చూసి భయపడితే అన్నడు కూడా దావీదులాగా ఉండలేవు. దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో ప్రతిదీ కూడా జరుగుతుందన్న విషయాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ విల్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్ బై హిస్ గ్రేస్ ఫర్ హిస్ గ్లోరీ. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆయన చిత్తాన్ని ఆయన మహిమ కొరకు జరిగించగలడని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మన జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితులు అర్థం కావు, అయినా దేవునికి మనం సమర్పించుకుంటే మన జీవితంలో ఆ ప్రణాళిక ఖచ్చితంగా దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను, యెఫ్తా జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం యెఫ్తా జీవితంలో ప్రతిదీ కూడా జరుగుతుంది. యెఫ్తా పారిపోయి వెళ్ళడం వెనుక దేవుని హస్తం ఉంది. దేవుని హస్తము కిందకి వెళ్ళాడు, తర్ఫీదు పొందాడు, చాలా పాఠాలు నేర్చుకున్నాడు. దేవుని చిత్తం యెఫ్తా జీవితంలో జరుగుతుంది. గమనించారా? అవును, దేవుని యొక్క వాక్యంలో యెఫ్తా ఒక అద్భుతమైన విషయం చేశాడు. ఏంటంటే తన అవరోధాన్ని అవకాశముగా మార్చుకున్నాడు కదా. ఒక అవరోధం, ఒక నింద, ఒక తిరస్కారం, అన్ని అవరోధాలే. ఏం చేయాలో అర్థం కాదు, ఏ సహాయం లేదు, ఒంటరివాడు, అన్నదమ్ముల సహకారం లేదు. దూరదేశం వెళ్ళిపోయి అవరోధాన్ని దేవునితో పటిష్టమైన బంధాన్ని కట్టుకొని ఒక మంచి యోధుడిగా తయారయ్యాడు. ఒక అవరోధం మీకు ఎదురైనప్పుడు, ఒక హార్డిల్ మీకు ఎదురైనప్పుడు, ఒక కష్టం మీకు ఎదురైనప్పుడు, ఒక నష్టం మీకు ఎదురైనప్పుడు, ఒక దుఃఖకరమైన సంఘటన మీ జీవితంలో మీకు ఎదురైనప్పుడు, ఇవన్నీ కూడా మీకు అవరోధాలు కాదు, ఆటంకాలు అంత మాత్రం కాదు. ఇవన్నీ కూడా అవకాశాలు, దేవుడిస్తున్న అవకాశాలు. తుఫానే రాకపోతే, అలలు చెలరేకపోతే పేతురు ఎన్నడూ కూడా నీటి మీద నడిచేవాడు కాదు కదండి. మన జీవితాల్లో కూడా అవరోధాలే మన విజయానికి సోపానాలు. అవునండి, అవరోధాన్ని బట్టి కృంగిపోలా, అవరోధాన్ని బట్టి వెనక్కి తగ్గలేదు, అవరోధాన్ని అధిగమించి అవకాశంగా మార్చుకున్నాడు. అవును, ఒక మంచి మాట. యెఫ్తా జీవితంలో దేవుని సమయం కొరకు ఎదురు చూచిన యెఫ్తా, దేవుని సమయం కొరకు యెఫ్తా ఎదురు చూశాడు. ఆ మాట బైబిల్ గ్రంథంలో మీరు అండర్లైన్ చేయాల్సింది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథం అదే అధ్యాయంలో దేవుని సమయం ఎలా వచ్చిందో చూడండి. 11వ అధ్యాయం 4వ వచనం. 11వ అధ్యాయం 4వ వచనం. కొంతకాలమైన తర్వాత, అండర్లైన్, కొంతకాలమైన తర్వాత. ఈ కొంతకాలం అంతా యెఫ్తా ఎక్కడున్నాడండి? మాట్లాడండి, ఎక్కడున్నాడు? టోబులో ఉన్నాడు. టోబులో ఎవరి చేతి కింద ఉన్నాడు? దేవుని చేతి కింద ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత దేవుని సమయం రావాలి. ఏమా, నీ సమయంలో అడుగు ముందుకేయండి, ఏకండి. దేవుని సమయం వచ్చేవారు కాగండి. తగిన కాలం ఉంది. దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకునే సమయం, నీ శత్రువులకు సమాధానం చెప్పే సమయం, నీ శత్రువులను మించి బలమిచ్చే సమయం, నీ శత్రువుల ముందు తలెత్తే సమయం, శత్రువుల ముందు విందు సిద్ధం చేసే సమయం, నీ శత్రువులను తీసుకొచ్చి నీ పాదాల దగ్గర నిలబెట్టే సమయం. దేవునికి నువ్వు అప్పగిస్తే తగిన సమయం ఉంది. చక్కని మాట ఉంది, కొంత సమయం అయిపోయిన తర్వాత. అవును, దేవుని సమయం కొరకు ఎదురు చూచిన యెఫ్తా తన ఆలోచన అంతయు దేవుని ముందు ఉంచిన యెఫ్తా ఏం చేశాడు తెలుసా? వెళ్ళి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేసేవాడు. కొంతకాలం అయిన తర్వాత దేవుడు జోక్యం చేసుకున్నాడు. అమ్మోనీలంట వచ్చి ఇశ్రాయేలు మీద దాడి చేస్తా ఉన్నారు, శత్రువులు అయిపోయారు వాళ్ళు. అమ్మోనీలు వచ్చి ఇశ్రాయేలుని బాధిస్తూ ఉంటే
ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధం చేయడానికి ఒక్కడ కూడా లేడు. ఆ పరాక్రమము, ఆ బలాఢ్యుడు ఒక్కడ కూడా లేడు. ఇప్పుడు అన్నదమ్ములకు గుర్తొచ్చాడు, ఇశ్రాయేలుకి గుర్తొచ్చారు. ఎవరు గుర్తొచ్చాడండి? ఎవరు గుర్తొచ్చారు? యెఫ్తా. ఓరే బాబోయ్, ఇప్పుడు యెఫ్తా కావాలి మనకి. యెఫ్తా లేని లోటు ఇప్పుడు దొరుకుతుంది మనకి. యెఫ్తా లేకపోతే ఈ అమ్మోనీయులు జయించడం మన వల్ల కాదు అని అందరూ, అన్నదమ్ములందరూ కలిసి, ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి బయలుదేరి ఎవరి దగ్గరికి వెళ్ళారండి? అంతకుముందు ఏమన్నారు? వెళ్ళు, మాతో మా తండ్రి ఆస్తితో నీకు పాలు లేదు, వెళ్ళి ఇక్కడి నుంచే, నువ్వు వేసికి పుట్టినవాడు అన్నారు. ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే తూలనాడారో, వెళ్ళు 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 అన్నారో వాళ్ళందరూ. అందుకే అండి, దేవుని కాలం కొరకు ఎదురు చూస్తావా? మనం చాలాసార్లు అంత ఓపిక ఉండదు. దేవునికి నువ్వు పని అప్పగిస్తే, శత్రువుల విషయమై వ్యాజ్యం ఆయనకు అప్పగిస్తే, శత్రువుల మీద పగ తీర్చుకునే పని ఆయనకు అప్పగిస్తే, అది నా పని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు పని చేస్తున్నాడు. శత్రువులందరూ తీసుకొచ్చి లైన్గా ఎవరి ముందు నిలబెట్టాడండి? యెఫ్తా ముందు నిలబెట్టాడు. వారు వచ్చి అంటున్నారు, అయ్యా, ఆ రోజు నిన్ను మేము వద్దన్నాం, ఆ రోజు నిన్ను వేసికి పుట్టినవాడన్నాం, ఆ రోజు మా తండ్రి ఆస్తిలో స్వాస్థ్యములో నీకు పాలు లేదన్నాం, ఈరోజు నువ్వే కావాలి, నువ్వు రావాల్సిందే, శత్రువుల చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించడానికి మా దిక్కు నువ్వే. యెఫ్తా మాట్లాడుతున్నాడు, ఆ రోజు మీరు నన్ను వద్దన్నారు కదా, నన్ను తోలివేశారు కదా అని అంటున్నారు. నేను వస్తాను. వాళ్ళు అంటున్నారు, నువ్వురా, నీవు వచ్చి మా మీద ఎలా ఉండమంటున్నాడు? అధికారివయ్యుండు. గట్టిగా చప్పట్లు కొడదాము దేవుని యొక్క వాక్యంలో. అవునండి, ఏమన్నారు వాళ్ళు? ప్రారంభంలో వద్దు పొమ్మన్నారు. వాళ్ళే వచ్చి ఇప్పుడు ఏమంటున్నారండి? ఎలా ఉండాలంటే యెఫ్తా అధికారివయ్యుండు. కీర్తనకారుడు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నువ్వు నాకేం సిద్ధం చేశావు? ఏమా, మనం అనవసరంగా ఫైటింగ్లు చేస్తాం, కొట్లాటకి వెళ్తాం, మన బలం ఎంత ఉందో చూపించడానికి వేరు వేరు ఊర్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చేస్తాం అవసరమైతే. చీలా యెఫ్తాకి దేవుని బలం తెలుసు, యెఫ్తాకు దేవుని సహాయం తెలుసు, దేవుని యొక్క బలం ఏంటో తెలుసు, దేవుని చేతి కింద దీన మనస్సుడై ఉండడం అంటే ఏంటో తెలుసు, దేవునికి అప్పగించడం తెలుసు, దేవుడు జోక్యం చేసుకుంటాడని తెలుసు. అవునండి అంటున్నారు, నీవు వచ్చి మా మీద ఎలా ఉండాలంట? అందరు చెప్పండి, ఎలా ఉండాలంట? అధికారి. చూసారా, నేను అంటున్నాను, వేశ్య కొడుకు ఏమయ్యాడు ఇప్పుడు? రైట్, అధికారి. ఏమా, నిన్ను ఎవరైతే తృణీకరించారో ఏమైనా అనొచ్చు, కొంచెం ఓపిక పట్టండి చాలు, దేవుని మీద ఆధారపడండి చాలు. మిస్పాలో, టోబులో దేవుని కరుణాహస్తము కిందకు నువ్వు వచ్చి, యెఫ్తా తన దీనగాథంతా ఎలా దేవునికి చెప్పాడో అలా నువ్వు చెప్పగలిగితే చాలు, నీ విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. యెఫ్తా దేవుని దగ్గర విచారణ చేశాడు, ప్రభువా నా సంగతి అంతా నీకు తెలుసు, వెళ్ళమంటావా? దేవుని దగ్గర తన సంగతి అంతా వినిపించి యుద్ధానికి బయలుదేరి వెళుతుండగా దేవుని యొక్క వాక్యం రాయబడింది. చూడండి 11:32 దేవుని యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులో మనుష్యులను సంచరించుచు. ఎవరు ఆత్మ వచ్చింది అతని మీదకి? యెహోవా ఆత్మ. ఆత్మ చేత నడిపించబడే అనుభవం ఉంది. ఎంత గొప్ప ధన్యుడయ్యాడండి. ఇప్పుడు యెఫ్తా, నేను అంటున్నాను, అమోనీలతో యుద్ధం చేసేటప్పుడు యెఫ్తా ఒక్కడే రాటల్లా, యెఫ్తా ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఎవరండి వాళ్ళు? ఇంతకుముందు అల్లరి పిల్లలు దేనిగా మారారు? సైనికులుగా మారారు. ఎవరి వల్ల? మాట్లాడండి, ఎవరి వల్ల అండి? యెఫ్తా వల్ల. ఇప్పుడు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు యెఫ్తా నిజంగానే ఆయన బలం ఉంది, పరాక్రమం ఉంది కదా, అన్నదమ్ములతో ఫైటింగ్ చేస్తా కూర్చున్నాడు అనుకోండి. ఆడ ఏమా, దేవుడు చెప్పిన పని చేయకుండా, దేవుడు పరిస్థితులకు లొంగకుండా అక్కడ ఫైటింగ్ చేస్తా కూర్చున్నాడు అనుకోండి. మీకు తండ్రి నాకు తండ్రి రండి చూసుకుందాం అన్నాడు అనుకోండి. వీళ్ళు ఏమయ్యేవాళ్ళు? ఇక్కడ అల్లరి పిల్లలు, అల్లరి పిల్లలు ఎలా ఉండిపోయేవాళ్ళు అండి? అల్లరి పిల్లలుగానే ఉండేవాళ్ళు. కానీ దేవుడు చూసారా, అల్లరి పిల్లలు కూడా దేవునికి కావాలి. ఎంత మంచి దేవుడు అండి ఆయన. ఎవరిని ఆయన నిర్లక్ష్యించాడు. ఆయన అందరి విషయంలో ఆయన శ్రద్ధ తీసుకున్నాడు. యెహోవా ఆత్మ
యెఫ్తా మీదికి రాగా యెఫ్తా సంచరించుచు అమ్మోనీయులను ఆయన సంపూర్తిగా ఆయన మట్టుబెట్టాడు ఆయన. అయితే యెఫ్తా ఒక మంచి అలవాటు ఉంది. యెఫ్తా దేవుని దగ్గర ఆయన మొక్కుబడి చేసుకున్నాడంట. అయ్యా, నేను యుద్ధంలో విజయము సాధించి వచ్చేటప్పుడు ఇంటిలో నుండి మొదట ఎవరు బయటకు వస్తారో వాళ్ళను నీకు బలిగా ఇస్తానని యుద్ధంలో విజయం సాధించాడు. బయలుదేరి వచ్చేటప్పటికి ఇంటికి ఒకటే కూతురు స్వాగతం పలకడానికి తంబురు వాయిస్తే బయటకు వచ్చిందండి. యెఫ్తా వస్త్రాలు చించుకొని పెద్ద పెద్దగా ఇచ్చాడంట. అయ్యో, నా కుమార్తె నన్ను బాధించావు, నేను దేవునికి మొక్కుబడి చేసుకున్నాను. ఎవరైతే నాకు యుద్ధం చేసిన తర్వాత విజయము సాధించిన తర్వాత బయటకు వస్తే నేను ఇంటికి వచ్చేటప్పుడు ఎవరైతే ఎదురొస్తారో వారిని దేవునికి బలిగా అర్పిస్తాను అన్నప్పుడు ఆ కుమార్తె అంటుందండి, దేవునికి మొక్కుబడి చేసావా? అయితే నీవు మొక్కుబడి చేసినట్లుగా నన్ను దేవునికి అర్పించు. నేను అంటున్నాను, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన యెఫ్తా దేవునికి చేసిన ప్రమాణంలో వెనక్కి తగ్గని యెఫ్తా కదండి. అవును, ప్రమాణం చేసి తన అవరోధాలని అవకాశాలుగా మార్చుకున్నాడు. దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటో తెలుసు. తన నిందకు బదులుగా దేవుడు రెట్టించిన వైభవాన్ని ఇవ్వడం మాత్రమే కాదు. వేశ్య కుమారుడు నేను అంటున్నాను, అవును, నాయకుడిగా మలచబడిన బాధితుడు. నిజంగా ఆ దినాన బాధితుడు, కానీ నేటి దినాన దేవుని చేతుల్లో యెఫ్తా మలచబడిన నాయకుడు. నీ జీవితంలో కూడా ఒకవేళ పరిస్థితులు అర్థం కాకపోవచ్చేమో, కానీ దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. పరిస్థితులకు లోబడి దేవుని చేతుల్లోకి నువ్వు వెళ్ళి యెఫ్తా దేవునికి వివరించినట్లుగా నీ సంగతి అంతా కూడా దేవునికి చెప్తే తగిన కాలములో దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకొని ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే తృణీకరించబడ్డావో, ఎక్కడైతే హేళన చేయబడ్డావో, ఎక్కడైతే నీ మీద నింద తిరస్కారం నీవు కృంగుబాటుకు గురయ్యావో అదే సమయంలో దేవుడు నిన్ను లేవనెత్తడం మాత్రమే కాదు, కీర్తనాకారుడు మాటలు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, శత్రువుల ఎదుట ఆయన ఏం సిద్ధం చేస్తాడు? అవును, ఆయన కీర్తనాకారుడు ఆయన నా తల ఎత్తువాడు అంట. అందరు చెప్పండి, ఏం చేస్తాడు ఆయన? తల ఎత్తువాడు, తలదించేవాడు కాదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ నీవు యెఫ్తా లాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తే కలవరపడకండి, దుఃఖపడకండి, విచారంలోకి వెళ్ళకండి. కొద్ది కాలం దేవుని కొరకు ఎదురు చూడండి. ఆ కాలము తర్వాత నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుని దేవుని కార్యాలు ఘనంగా నీ జీవితంలో జరగడం చూస్తాం. దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో ఆస్వాదించునుగాక.